సుదీర్ఘ జైలు జీవితం తర్వాత వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను జైలు నుండి బయటకైతే వచ్చారు. సో దీనికోసం అతను 140 రోజులు నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వల్లభనేని వంశీ కేవలం కేసుల్లోనే మాత్రమే కాదు, నోటి దురుసుతో తనకు తానే చిక్కులు తెచ్చుకున్నాడు అనేది గన్నవరం నియోజకవర్గంలో చాలామంది చెప్పేటువంటి మాట. సో మనకి గతాన్ని పరిశీలించినప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతంకైతే అదే కనిపిస్తుంది. ఎందుకంటే వల్లభనేని వంశీ టీడీపీ ఏదైతే చెప్పుకుందో రెడ్ బుక్, ఆ రెడ్ బుక్లో ప్రముఖమైన పేరు సంపాదించారు. ఆ పేరే వల్లభనేని వంశీని దాదాపు 140 రోజులు జైలు జీవితానికి పరిమితం చేసిందని చెప్పుకోవచ్చు. కేవలం వల్లభనేని వంశీ ఒక్కలే కాదు, అనేక మంది నోటి దురుసు తనంతోనే కేసులు పాలవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే వాస్తవానికి మనకు బయట కనిపించేటువంటి కేసులు ఏవైనప్పటికీ కూడా దాని అంతర్ధానం మాత్రం రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అనేది చాలా సుస్పష్టం. ఒక వల్లభనేని వంశీ, ఒక కొమ్మినేని శ్రీనివాసరావు, అదేవిధంగా పోసాని మురళీకృష్ణ, అదేవిధంగా ఇతర ఎవరైతే ఉన్నారో బోరుగడ్డ అనిల్ కుమార్, ఇట్లా అనేక మంది నోటి దురుస్తోనే వాళ్ళ అంటే సాధారణ జీవితం నుంచి జైలు జీవితానికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఇప్పటికైతే కొంతమంది పేర్లు వినిపించే, కొంతమంది బెయిల్ తెచ్చుకున్నారు, కొంతమంది జైలు జీవితం గడిపి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో బెయిల్ దొరక్క ఇబ్బందులు పడి చాలా కేసుల్లో ఇరుక్కొని ఒకదాని తర్వాత ఒకటి, ఇప్పుడు నందిగం సురేష్ కేసు విషయంగాని పరిశీలిస్తే అతన్ని గతంలో 2019 నుంచి 24 వరకు చేసినటువంటి అనేక వ్యవహారాలు ఆ తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు చూడటం, పెద్ద ఎత్తున అతని మీద ఆరోపణలు రావటం, అలాంటివన్నీ జరిగినాయి. సో కేవలం ఒక కేసు మాత్రమే కాదు, అనేక కేసుల్లో వీళ్ళంతా కూడా నిందితులుగా ఉండి వాళ్ళు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చిందనేటువంటి విషయం మాత్రం బయటికి తెలుస్తుంది. అయితే ఇప్పటికీ 140 రోజులు తర్వాత మొత్తానికి వల్లభనేని వంశీకి అయితే బెయిల్ దొరికింది. ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది అంటే, కేవలం వల్లభనేని వంశీకి 140 రోజులు జైలు జీవితంతోనే సరిపోతుందా, ఆ తర్వాత మరిన్ని కేసులు వెంటాడతాయనేటువంటి చర్చ అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఈ సంగతి, ఈ చర్చ అయితే పక్కన పెడితే టీడీపీ వర్గాలు మాత్రం చాలా స్పష్టంగా ఇంకా టీడీపీలోనే, అంటే మనకి ఏదైతే రెడ్ బుక్ అనేది చెప్తూ ఉన్నారో అందులో చాలామంది పేర్లు టీడీపీ మీద వికృతమైనటువంటి కామెంట్లు చేసిన వాళ్ళు, అదేవిధంగా వ్యక్తిగతంగా మాటలతో దాడులు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లో ఉన్నాయి. వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి కేసుల్లో ఇరుక్కోబోతున్నారు అనేటువంటి మాట వినిపిస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. సో ఇందులో ప్రముఖంగా ఎవరు ఉన్నారు అని అంటే, అటు మనకి ఉత్తరాది దగ్గర నుంచి కానీ చూసుకున్నట్లయితే సీదిరి అప్పలరాజు గతంలో వైసీపీ మంత్రిగా ఉన్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి పదజాలం ఉపయోగిస్తూ ఇప్పటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబుకు వ్యతిరేకంగా కామెంట్లు చేయటం, అదేవిధంగా నిండు సభలో అసెంబ్లీలో చంద్రబాబుకు మతి స్థిమితం పోయింది, మతి సరిగ్గా పనిచేయడం లేదు, ఇతను తీసుకెళ్ళి బయట ట్రీట్మెంట్ చేయించి అప్పుడు మాత్రమే సభలోకి అనుమతించాలి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు టీడీపీ వర్గాల్లో, టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో దీంతోపాటు అసలు టీడీపీ అంటే చంద్రబాబు అంటే ఒంటికాలు మీద లేచేటువంటి కొడాలి నాని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా ఇప్పుడు టీడీపీ వర్గాల్లో, టీడీపీ సోషల్ మీడియాలో చాలా ప్రముఖంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఎవరు జైలుకి వెళ్ళబోతున్నారు అనేది వాళ్ళే ఒక రకమైనటువంటి పోల్ లాగా పెట్టుకొని వాళ్ళంతా కూడా చర్చ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎవరైతే నోరు పారేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రెడ్ బుక్ పేజీలో ఉన్నటువంటి పేర్లను సరిపోల్చుకొని ఇవన్నీ కూడా వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంకెంతమంది నాయకులు, ఎంతమంది వైసీపీ నాయకులు ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మస్థానం దాని రుచి చూడాల్సి వస్తుందనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీకి కొంత ఉపశమనంగా బెయిల్ లభించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను కొంత అనారోగ్యంగా కనిపిస్తున్నటువంటి మాట, అదేవిధంగా దాదాపు 140 రోజుల పాటు జైల్లో ఉన్నారు కాబట్టి
కోర్టులు కూడా కొంత అతనికి వెసులుబాటు కల్పించినటువంటి అంశం. ఇక భవిష్యత్తులో ఎవరు అంటే కేసుల్లో ఇరుక్కోబోతున్నారు అంటే అవన్నీ కూడా కాకతాళీయంగా జరుగుతున్నాయా, లేదంటే అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళ ఒంటెద్దు పోకడ ఏదైతే ఉందో అది పోకపోవడం వల్ల ఇలా కేసుల్లో ఇరుక్కుంటున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అందులో మాజీ మంత్రులు అనేక మంది పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి మాట. కేవలం ఒక సీదిరి అప్పలరాజే కాదు, కొడాల నానియే కాదు, ఈ పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా అక్కడ చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళంతా కూడా టీడీపీ గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా టీడీపీ కార్యకర్తల మీద అదేవిధంగా టార్గెట్ చేయటం, అదేవిధంగా చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళి జోగి రమేష్ టార్గెట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా జరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో వీళ్ళంతా కూడా అనేక కేసుల్లో ఇరుక్కోబోతున్నారు అనేటువంటి చర్చ టీడీపీ సోషల్ మీడియా వర్గాల్లో జరుగుతుంది. అదేవిధంగా ఆ శ్రేణులు కూడా బయటికి బాహటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఎంతమంది వైసీపీ నాయకులు కేసుల్లో ఇరుక్కోబోతున్నారు, ఇప్పటికైనా సరే వాళ్ళ అంటే నోటి దురుసు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాలి.